న్యూస్ 18 తెలుగుకి స్వాగతం. దేశంలో ప్రపంచవ్యాప్తంగా జరిగిన టాప్ 10 బ్రేకింగ్ న్యూస్ను ఫాస్ట్గా సింపుల్గా తెలుసుకుందాం. నల్గొండలో 12 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో నిందితుడికి పోక్సో కోర్టు ఉరిశిక్ష విధించింది. నిందితుడు మహమ్మీ ముఖర్రంకు ఉరిశిక్షతో పాటు 1,10,00,000 జరిమానా కూడా విధించింది. 10 ఏళ్ల వాదనల తర్వాత ఈ తీర్పు వెలువడింది. పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో రీపోలింగ్ కోరుతూ వైకాపా వేసిన పిటిషన్ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. రీపోలింగ్ అంశం ఈసీ పరిధిలోనిదని, తాము జోక్యం చేసుకోలేమని కోర్టు స్పష్టం చేసింది. ఈ 2 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఏపీలోని పలు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ ముప్పు ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలో కూడా మరో 5 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కన్నడ నటుడు దర్శన్, నటి పవిత్ర గౌడ బెయిలును సుప్రీంకోర్టు రద్దు చేసింది. దీంతో బెంగళూరు పోలీసులు వీరిద్దరిని అరెస్టు చేశారు. రేణుకాస్వామి హత్య కేసులో వీరు ప్రధాన నిందితులు. జమ్మూ కాశ్మీర్లోని చో సిటీలో భారీ క్లౌడ్ బరస్ట్ కారణంగా 38 మృతదేహాలు వెలికితీశారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బీహార్లో తొలగించిన 65 లక్షల మంది ఓటర్ల వివరాలను ఆగస్టు 19 లోపు బహిర్గతం చేయాలని సుప్రీంకోర్టు ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఓటు హక్కు గల్లంతైన వారు ఆధార్ సమర్పించవచ్చని తెలిపింది. వీధి శునకాల బెడదపై సుప్రీంకోర్టు అధికారుల తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేసింది. జంతు సంతతి నియంత్రణ చర్యలు చేపట్టకపోవడం ఈ సమస్యకు కారణమని పేర్కొంది. దీని పరిష్కారానికి భూటాన్ మోడల్ను అధ్యయనం చేయాలని సూచించింది. సీఎం యోగి ఆదిత్యనాథ్పై ప్రశంసలు కురిపించినందుకు ఎస్పీ ఎమ్మెల్యే పూజా పాల్పై ఆ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ చర్యలు తీసుకున్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ ఆమెను పార్టీ నుంచి బహిష్కరించారు. పాకిస్తాన్లోని కరాచీలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గాల్లోకి జరిపిన కాల్పుల్లో 3 మృతి చెందారు. వీరిలో 8 ఏళ్ల చిన్నారి కూడా ఉంది. ఈ ఘటనల్లో మరో 64 మంది గాయపడ్డారు. అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో ఉన్న స్వామినారాయణ్ ఆలయంపై ఖలిస్తాన్ వేర్పాటువాదులు దాడికి పాల్పడ్డారు. ఆలయం గోడలపై భారత్కు వ్యతిరేకంగా నినాదాలు రాశారు. ఈ ఏడాదిలో ఇది 4వ దాడి అని నిర్వాహకులు తెలిపారు. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.